వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఏపీని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయబోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏంటి సార్ దీని అప్డేట్స్? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మొత్తం ఎక్కడ చూసినా బంగారం కనిపిస్తుందని కాదు. స్వర్ణం అంటే బంగారం. బంగారం అంటే ఎక్కడ పడితే అక్కడ బంగారం కనిపిస్తుందని కదా అర్థం. స్వర్ణాంధ్రప్రదేశ్ అని అంటే ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన కాన్సెప్ట్. ఆంధ్రప్రదేశ్ని హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి. అదే స్వర్ణాంధ్ర. అంటే కొత్తగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆంధ్ర ఒకటి, 2047కి మనకి కనిపించబోయేటువంటి ఆంధ్ర ఒకటి అనేది ఆయన చెప్తున్నారు, స్వర్ణాంధ్ర అని. అందుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డినెన్స్ని గవర్నర్ గారికి రికమెండ్ చేశారు. ఏంటంటే డిసెంబర్ 30వ తారీఖున మంత్రిమండలి ఆమోదించింది. ఏం ఆమోదించింది అని అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అని చెప్పి పేరు పెట్టారు. ఓకే. గ్రామ వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అని పేరు పెడుతూ ఆ పేర్లను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తయారు చేసి దాన్ని ఇప్పించాలనే ప్రయత్నంలో భాగంగా గవర్నర్ నజీర్ గారికి అప్పుడు చెప్తే మంత్రిమండలి ఆమోదం అక్కడ పంపిస్తే రాజ్భవన్ ఏం చేసింది, ఇప్పుడు గవర్నర్ నజీర్ గారు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డినెన్స్ ప్రకారం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలు ఉండవు. ఏముంటాయి వాటి బదులుగా? స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు మాత్రమే ఉంటాయి. ఓకే. అవి పంచాయతీరాజు మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటాయి. అయితే ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యకలాపాలు అనేవి నిర్దిష్టంగా ఉంచాలి అనేది ఇప్పటి వరకు నిర్దిష్టంగా లేవు. ఈ వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థను మరింత పగడ్బందీగా, మరింత నాణ్యమైనటువంటి సేవలను ప్రజలకు అందించేలాగా తయారు చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఓకే. దాంట్లో భాగంగానే ఈ ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లోనే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులోనే అన్ని రకాల సేవలు ఆన్లైన్లోనే అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు డిజైన్ చేశారు. అదే నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నారు, కానీ ఆ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు ఏ శాఖ పరిధికి ఎందుకు వస్తుంది, ఎవరు మానిటరింగ్ చేయాలి అనేది కూడా క్లారిటీ లేదు. అలాగే అప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉండేది. సో ఇప్పుడు వాలంటీర్లు ఎవరి పరిధిలోకి వస్తారు అనేది ఉండేది కాదు అప్పట్లో. వాలంటీర్ల వ్యవస్థ అయితే ఉండేది. వాళ్ళకేదో హానరేరియం ఇచ్చేవాళ్ళు. వాళ్ళేమో ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని పర్యవేక్షించేవాళ్ళు. అయితే వాళ్ళకి ఎవరు బాస్ ఎవరు? వాళ్ళకి కలెక్టరా, జాయింట్ కలెక్టరా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే గ్రామ సెక్రటరీనా, లేదంటే ఎంఆర్ఓనా, లేదంటే ఆర్డీఓనా, ఎవరు అనేది క్లారిటీ ఉండేది కాదు. ఓకే. వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నారు. వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఏదో మొబైల్ ఇచ్చారు. ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి. ఆ స్కీము సంబంధించినటువంటి అన్ని చూస్తూ ఉంటారు. ఇంతవరకే వాళ్ళది. ఓకే. అలా నడిచేది. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేస్తాము అని అన్నారు. తర్వాత రద్దు చేస్తాము అని చెప్పి అనగానే దాన్ని అడ్వాంటేజ్గా రాజకీయంగా తీసుకోవడానికి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో లేదు నేను రద్దు చేయను, వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంచుతాను, కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాలంటీర్లను అయితే ఉంచను, హానరేరియం కూడా పెంచుతాను 10,000 అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ చంద్రబాబు గారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అది 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నారు. అప్పట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వాలంటీర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అందుకే వాలంటీర్లు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వాళ్ళకి వీరచక్ర, ధర్మచక్ర ఏదో అవార్డులు ఇచ్చారు. కొన్ని అవార్డులు ఇచ్చి మీరు ఇంకా చొక్కా మడతేయాలి, మడతేసే ఎన్నికల్లో మీరు చొక్కా మడతేయండి అని చెప్పి చెప్పారు.
అప్పట్లో చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి. సో దాంతో వాలంటీర్లు ఎన్నికలప్పుడు మనం బాగా పనిచేశారు. మరి కొంతమంది ఏంటంటే న్యూట్రల్గా ఉన్నారు, ఇంకొంతమంది ఏంటంటే రాజీనామా చేశారు. అప్పట్లో చంద్రబాబు గారు పిలుపు ఇచ్చినటువంటి మేరకు రాజీనామా చేశారు. ఇట్లా 2024 ఎన్నికలకు ముందు జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు, 10,000 రూపాయలు హాన్ రోడ్ ఇస్తానన్నారు, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తానన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేస్తే అసలు ఏ డిపార్ట్మెంట్ కింద వీళ్ళని అపాయింట్ చేశారు, అసలు వీళ్ళని ఎలా ఈ వ్యవస్థను కంటిన్యూ చేయాలనేది ఒక చర్చ జరిగింది. అధ్యయనం చేశారు. అధ్యయనం చేసినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అసలు వాలంటరీ వ్యవస్థే అవసరం లేదు అని చెప్పి ఆయన తన ఒపీనియన్ వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు, వాలంటీర్ల వల్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళే చేస్తారు, వాలంటీర్లు అవసరం లేదు అన్నారు. సరే, వాలంటీర్లు అవసరం లేకుండానే ఇప్పుడు పెన్షన్లు కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వ స్కీములు కానీ ఇస్తున్నారు. పైగా పెన్షన్లని ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళి, బట్ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంటికి వెళ్ళి ఇచ్చేటువంటి ప్రక్రియ ఉండదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఎన్నికల ముందు. కానీ వాలంటీర్లే లేకుండా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితోటి పెన్షన్స్ తో పాటు అనేక రకాల స్కీములు అందజేస్తున్నారు. ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాలు కాకుండా స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు అని చెప్పేసి అనాలి. ఈ స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుల్లో వీటిలో కూడా అంటే ఎలాంటి సేవలు చూడొచ్చు సార్ మనం? మొత్తం అన్ని రకాల గ్రామానికి సంబంధించి ఎన్ని రకాల సమస్యల పరిష్కారం చేయగలమో అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తారు. అలాగే చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఏంటంటే స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుకి సంబంధించి అక్కడ మీకు కంప్యూటరైజేషన్ మొత్తం ఆన్ పేపర్, వితౌట్ అంటే పేపర్లెస్ పరిపాలన జరగాలనేది ఆయన చెప్తూ ఉంటారు. అంటే అక్కడ సర్వర్లు అక్కడ ఉండేటువంటి కంప్యూటర్లని స్టేట్ సెక్రటరియట్లో ఉండేటువంటి ఆర్టీజీఎస్కి కనెక్ట్ చేయాలి. ఓకే, ఆర్టీజీఎస్ కనెక్ట్ చేస్తే కనుక మొత్తం ఆన్లైన్లో మొత్తం జరిగిపోవాలి. కంప్లీట్గా ఆన్లైన్లోనే మొత్తం ప్రజా సమస్యలు కానీ ఏమైనా సరే ఆన్లైన్లోనే పరిష్కారం కావాలి అనేది. ఇప్పటికే వాట్సాప్ పరిపాలన ద్వారా నీకు దాదాపు 1000 రకాల సేవలను అందజేస్తున్నారు. సో కాబట్టి వార్డు లేదంటే గ్రామ లేదంటే స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు, స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డులో ఉండేటువంటి సిబ్బంది లేదంటే అక్కడ ఉండేటువంటి సిస్టమ్స్ని మెయిన్ సర్వర్కి అనుసంధానం చేయాలి. ఈ మెయిన్ సర్వర్కి అనుసంధానం చేయడం వల్ల ఆర్టీజీఎస్లో ఏమవుతుంది, ఏ ఊర్లో ఏ సమస్య ఉందనేది ఇమీడియట్గా అర్థమైపోతుంది. ఆ గ్రామంలో ఉండే ల్యాప్సెస్ ఏంటి, ఆ గ్రామంలో ఉండే పాజిటివ్స్ ఏంటి, ఆ గ్రామంలో యొక్క జనాభాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏంటి, ఏం చేస్తున్నారు, ఉత్పత్తి ఎంత చేస్తున్నారు, ఇవన్నీ కంప్లీట్గా మెయిన్ సర్వర్లోకి ఉంటాయి, ఆర్టీజీఎస్లోకి ఉంటాయి. అప్పుడేమవుతుంది, అప్పుడు సెక్రటరీ, మినిస్టర్ వీళ్ళు రివ్యూ చేసిన తర్వాత అక్కడ ఏం చేయాలనేది ఒక అవగాహన వస్తుంది. సో కాబట్టి ఇదంతా కూడా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అని అంటే టోటల్గా ఇప్పుడు వస్తున్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్కి అనుసంధానం చేయడం ద్వారా క్షణాల్లో మారుమూల గ్రామంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అందుకే స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఇవ్వడంతో పాటు వాటిని ప్రక్షాళన చేయబోతున్నారు. ప్రక్షాళన చేసి దాంట్లో ఉండేటువంటి హైరార్కీని కానీ ఇంటర్నల్గా ఉండే డిజైన్ కానీ వీటన్నిటిని మార్చబోతున్నారు. మార్చి వాళ్ళకి ఏం వర్క్ చేయాలి ఇప్పటివరకు క్లారిటీ లేదు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకే ఏం చేయాలి సపరేట్గా వర్క్కి సంబంధించిన క్లారిటీ లేదు. ఈ క్లారిటీ అంతా ఇవ్వడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాలని ఇప్పుడు స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కింద మార్చి 2047 ఆ దిశగా వికసిత్ భారత్లో స్వర్ణాంధ్ర ఉండేటట్టు ఈ ఆర్డినెన్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.